వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను జమీమా. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఉన్న అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ఈ నెల 7న అరకు మన్యం ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, మంత్రివర్గ కమిటీ సభ్యులతో మీనాక్షి నటరాజన్ సమావేశం, తిరుపతిలో సంచలనంగా మారిన గ్యాంగ్ వార్, హైదరాబాద్లో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న 3 నైజీరియన్ల అరెస్ట్, ఇలా తదితర అంశాలపై విశాఖ నుంచి వాసు, హైదరాబాద్ నుంచి అజీం కుమార్, తిరుపతి నుంచి రవివర్మ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిగా ఈ నెల 7న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. మన్యం, అరకు ప్రాంతాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నట్లుగా తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అలాగే గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, ఓవర్ టు యు. మాట ఇచ్చిన ప్రకారం పవన్ కళ్యాణ్ రేపు ఏజెన్సీకి రాబోతున్నారు. ఎల్లుండ అల్లూరు జిల్లా ఏజెన్సీలో గతంలో ఆయన చాలాసార్లు పర్యటించిన సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో మొత్తం కూడా వాళ్ళు రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఆ రోడ్లు లేక మొత్తం కూడా వాళ్ళంతా డోలీల్లో, రోగులను కూడా డోలీల్లో తెచ్చుకున్న పరిస్థితులు ఆయన స్వయంగా చూశారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో మాట ఇచ్చారు. ఈ మొత్తం అల్లూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో చాలా దశాబ్దాల తరబడి రోడ్లు లేవు. ఆ రోడ్లు నేను చేస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం రేపు ఆయన ఎల్లుండ ఉదయం ఏజెన్సీకి రాబోతున్నారు. ఏజెన్సీలో ప్రధానంగా ఒకసారి చూసుకుంటే అరకువేలి మండలంలోని డిగ్రీ కళాశాల మైదానంలో దాదాపు 108 సూర్య నమస్కారాలతో 20,000 మంది గిరిజనులతో పాల్గొబోతున్నారు. అనంతరం కూడా డుంబురిగూడ మండలం పరిధిలోని పోతంగి పంచాయతీలో పెద్దపాడు గ్రామం భారీ బహిరంగ సభలో కూడా పాల్గొబోతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 206 రోడ్లకి శంకుస్థాపన చేయాలని నిర్ణయిస్తే అందులో దాదాపు 167 రోడ్లు అల్లూరు సీతారామరాజు జిల్లాకే కేటాయించారు. అంటే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తాం చాలా సంవత్సరాల బట్టి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో డోలి ద్వారా తీసుకురావడం వల్ల ఎంతో మంది చనిపోవడం జరిగింది. సరైన సమయానికి హాస్పిటల్కి వెళ్ళక వాళ్ళందరూ కూడా మృత్యువాత పడటం జరిగింది. గర్భిణీలు అయితేనే చాలా మంది ఇబ్బంది పడటం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా ఆయన పాదయాత్ర ఉత్తరాంధ్ర పాదయాత్ర చేసిన సమయంలో కూడా అనేక సార్లు ఆయన అంతా కూడా పర్యటించారు. మొత్తం కూడా చూడటం జరిగింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఎల్లుండ రాబోతున్నారు. ఎల్లుండ వచ్చిన అనంతరం కూడా ఈ రోడ్లన్నీ కూడా శంకుస్థాపన, కొన్ని ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే కొన్ని భవనాలు కూడా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కాసేపటి క్రితమే ఇన్ఛార్జి పిఓ అభిషేక్ గౌడ్ కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు పవన్ కళ్యాణ్ రోజంతా ఉండే అవకాశం ఉంది, లేదా తెల్లారు కూడా 2 రోజులు కూడా పర్యటించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ పర్యటనలో ప్రధానంగా గిరిజనులతో కూడా ఆయన మమేకం కాబోతున్నారు. గిరిజనులతో కూడా ముఖాముఖి నిర్వహించబోతున్నారు. అంటే గిరిజనులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, గిరిజన సమస్యలు ఏమున్నాయి అని స్వయంగా గిరిజన మహిళలతో కానీ, పిల్లలతో కానీ, విద్యార్థులతో కానీ మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాక ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన అనంతరం కూడా ఈ ప్రాంతాల్లో కూడా పర్యటించి ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి గిరిజనులు ఆర్థికంగా వాళ్ళని ఏ విధంగా స్థిరపరచాలి తదితర అంశాలను కూడా చర్చించేందుకు మొత్తం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. ఏజెన్సీ ప్రాంతం అంటే పవన్ కళ్యాణ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతం అంటే పవన్ కళ్యాణ్కి చాలా మక్కువ ఎక్కువ. చాలాసార్లు అక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడ వృద్ధులతోనూ, మహిళలతోనూ, గిరిజన మహిళలతోనూ మాట్లాడటం జరిగింది. వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయి మొత్తం తెలుసుకుని ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కరించేందుకైతే పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. అందుకు యంత్రాంగం అంతా కదలబోతుంది. మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జన సైనికులు అయితేనే, లేకపోతే అధికారులు అయితేనే పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి మొత్తం భారీ ఎత్తున గిరిజనులు కూడా హాజరయ్యేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్లు శంకుస్థాపన చేయబోవడానికి, లేకపోతే ప్రారంభిస్తానికి రాబోవడం పట్ల గిరిజనులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అదంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చాలా అప్రమత్తం అయ్యారు. రేపు ఉదయం నుంచే మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని కూడా జల్లెడ బట్టి మొత్తం వాహనాలు కూడా తనిఖీలు చేసి పంపించడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు గిరిజనులు కూడా భారీగా పవన్ కళ్యాణ్ సభకు తరలించేందుకైతే జనసేన నాయకులతో అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల గిరిజనులు అయితే హర్షం వ్యక్తం అవుతుందని చెప్పొచ్చు. జమీనా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.